గ్రామజ్యోతి స్కీమ్ మరో బుల్లితెర ప్రముఖుల్లో స్ఫూర్తి నింపింది. పుట్టిన ఊరిని మర్చిపోవద్దని అనుకున్నారు సీరియల్స్ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో ఓ విలేజ్ను దత్తత తీసుకున్నారు. ఊరికి నెలకు 50,000 రూపాయల చొప్పున సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామజ్యోతి పథకం స్ఫూర్తిగా తీసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేటను ఆయన దత్తత తీసుకున్నారు. తాను పుట్టిన ఊరికి ఎంతో కొంత సాయం చేయాలన్నది ప్రభాకర్ రెడ్డి ఆశయం. అనుకున్నదే తడువుగా ప్రజా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థలు స్థాపించారు. గ్రామంలో సొంత ఖర్చులతో 2 తాగునీటి ట్యాంకులు నిర్మించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా వాటిని ఓపెన్ చేయించారు. అక్కన్నపేటలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని తన తల్లి ద్వారా తెలుసుకున్న ప్రభాకర్ గ్రామ ప్రజలను ఆదుకోవాలని అనుకున్నారు. అదే టైంలో గ్రామజ్యోతిలో భాగంగా పల్లెలకు సాయం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో ఈ పనులు ప్రారంభించానన్నారు ప్రభాకర్. ఊరిని బాగు చేయాలన్న ప్రభాకర్ రెడ్డి ఆశయానికి టీవీ ఆర్టిస్టులు కూడా అండగా నిలిచారు. లాస్ట్ మంత్ వచ్చి మొత్తం ఊరాళ్ళందరితో కూర్చున్నాము. మేజర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అందరూ. సో దానికోసం వాళ్ళకి వాటర్ స్టోరేజ్ ఉండాలని 2 వాటర్ ట్యాంక్స్ కట్టించాను. ఫస్ట్ మా ఊరు రూపురేఖలు మొత్తం మారుస్తానని మనస్సాక్షిగా చెప్తున్నాను. ఊరు కోసం అంటే అక్కన్నపేటని ఒక లెవెల్లో ఉంచాలి. అంటే అందులో ఉండే ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్, చెట్లు నాటారు. సో ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్స్ కి. ప్రతి నెలలో 2 రోజుల పాటు విలేజ్ లోనే గడుపుతానన్న ప్రభాకర్ నెలకు 50,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఊళ్ళో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. జన్మనిచ్చిన ఊరికి సాయం చేయాలన్న ప్రభాకర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో కూడా వారితో పాటు చేయూతనిచ్చి తప్పకుండా మంచి ప్రగతిలో కూడా ఈ గ్రామాన్ని తీసుకువెళ్లాలని చెప్పి కూడా నేను కూడా కోరుకుంటూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. ముందు అక్కన్నపేట బాగైన తర్వాత తన సీరియల్స్ లో నటిస్తున్న మిగతా నటుల స్వగ్రామాల్లోనూ ప్రజా ఫౌండేషన్ పేరుతో పనిచేస్తానన్నారు ప్రభాకర్ రెడ్డి.